విజయవాడ సిటీ పోలీసు ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ టేకప్ చేయడం జరిగింది. రౌడీల మీద తిరిమి లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీసు, గుట్కా, తర్వాత లిక్కర్ స్మగ్లింగు, సోర్స్ లీవిల్స్ మీద, గాంజా మీద, బ్లేడ్ వ్యాక్సిల్ వాళ్ళ మీద డ్రైవ్ టేకప్ చేయడం జరిగింది. అదే రకంగా డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా టేకప్ చేశాము. దాని సందర్భంగా కొంత ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ చేయాలని, అదే కాకుండా మీకు తెలిసి ఇప్పుడు మనకి కొండపల్లి మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా ఈ రోజుతో నామినేషన్స్ ఎండ్ అవుతున్నాయి. 15వ తారీఖు ఎలక్షన్ ఉండబోతోంది. 29 వార్డ్స్కి ఎలక్షన్ నడుస్తుంది. దాదాపు 55,000 ఓట్లు పైన ఉన్నాయి. 17వ తారీఖు కౌంటింగ్ ఉంది. దానికి కూడా ఎలక్షన్ కోడ్ ఆ మున్సిపాలిటీ వరకు ఎన్ఫోర్స్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది, ఎంసీసీ కోడ్. దాని గురించి కూడాను అందరూ కంటెస్టింగ్ క్యాండిడేట్సు, పొలిటికల్ పార్టీసు కోఆపరేట్ చేయవలసిందిగా ఎలక్షన్కి సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్స్ జరిగేటట్లు ఎంసీసీ వైలేషన్స్ లేకుండా చూడాలని కోరుకుంటున్నాను. కమింగ్ టు ద ఎన్ఫోర్స్మెంట్ వరకు, ఈ మధ్య మీరు చూస్తూ ఉన్నారు బాగా ఇక్కడ మన డ్రగ్స్ వచ్చాయని నేను ఆల్రెడీ మళ్ళా రీట్రేట్ చేస్తూ ఉన్నాను. చాలామంది అగైన్ కామెంట్ చేస్తున్నారు, విజయవాడకి డ్రగ్స్ వచ్చాయి, సింథటిక్ డ్రగ్స్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి అని. అది కరెక్ట్ కాదు. ముంద్రా పోర్ట్కి వచ్చింది కరెక్టు, 2 కన్సైన్మెంట్లు వచ్చింది కూడా కరెక్టు, జూన్లో సెప్టెంబర్లో. అవన్నీ కూడాను నార్త్ ఇండియాకి వెళ్ళడం మాత్రమే జరిగింది. ముఖ్యంగా ఢిల్లీ బేస్డ్గా వెళ్ళాయి. ఇది అదర్ ఏజెన్సీస్ ఇన్వెస్టిగేషన్, డిఆర్ఐ వాళ్ళ ఇన్వెస్టిగేషన్స్లో కానీ, తర్వాత ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్స్లో కానీ ఇదే తేలుతూ ఉంది. ఇంకా ఇన్వెస్టిగేషన్స్ నడుస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఓన్లీ విజయవాడ అడ్రస్ మాత్రం వాళ్ళు, నేను ఆల్రెడీ ఇంతకుముందు ప్రెస్ రిలీజ్లో మెన్షన్ చేశాను, అడ్రస్ మాత్రం ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కోడ్ తీసుకోవడానికి మాత్రం వాడుకున్నారు. ఆ ప్రెమిసెస్కి ఎప్పుడు కానీ మెటీరియల్ రావడం కానీ ఏమీ జరగలేదు. ఇక్కడ అలాంటి యాక్టివిటీస్ ఏమీ జరగలేదు. వాళ్ళ బేస్ కూడాను చెన్నైలో ఉంది. డ్రగ్స్ ఇంపోర్ట్ అయింది ముంద్రా పోర్ట్కి, వెళ్ళింది ఢిల్లీకి. సో ఇది గుర్తించాలి. ఈ విజయవాడకి వస్తుంది అని చెప్తున్న ఎలిగేషన్స్ అన్నీ కూడాను కరెక్ట్ కాదు. మళ్ళా రీట్రేట్ చేస్తున్నాం. ఇక అదర్ యాక్టివిటీస్ వచ్చేటప్పటికి విజయవాడలో రౌడీస్ని గత 1.5 yearలో 18 మందిని ఇప్పటిదాకా యాక్టివ్గా ఉన్న రౌడీస్ని ఎక్స్టర్మినేట్ చేయటం జరిగింది. కొత్తగా 116 మందిని గుర్తించి రౌడీ షీట్స్ ఓపెన్ చేయటం, 600 మంది పైన హిస్టరీ షీట్స్ అండ్ సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయటం కూడా ఈ 1 yearలో జరిగింది. రెగ్యులర్గా వీళ్ళకి కౌన్సిలింగ్ జరగటం, వీళ్ళ యాక్టివిటీస్ మానిటర్ చేస్తున్నాం. అదే రకంగా మీకు గుర్తించిన బ్లేడ్ బ్యాచెస్ 75 మంది దాకా ఉన్నారు. వాళ్ళను కూడా రెగ్యులర్ మానిటరింగు, కౌన్సిలింగ్ చేయటం జరుగుతూ ఉంది. అదే రకంగా ఈ హిస్టరీ షీటెడ్ పర్సన్స్ మీద 107 కేసెస్, 13 కేసులు పెట్టడం జరిగింది. ఇంక్లూడింగ్ లాస్ట్ టైం గ్యాంగ్ వార్ బ్యాచ్ సందీప్, పండు బ్యాచ్ల మీద కూడా 107 సిఆర్పిసి పెట్టి కమిషనర్ కోర్టుకి పిలిపిస్తాం జరుగుతూ ఉంది. దీంతో తప్పకుండా యాక్టివిటీస్ చాలా కంట్రోల్లోకి వచ్చాయి. దాదాపు 3,000 మంది పైన
సస్పెక్ట్ షీటర్స్ని ఐడెంటిఫై చేసి ట్రబుల్ మాంగర్స్ని ఐడెంటిఫై చేసి ఎంఆర్ఓ కోర్టులో పెట్టి హ్యూజ్ షూరిటీస్కి 110 సిఆర్పిసి కింద మైండ్ ఓవర్ చేయడం కూడా లాస్ట్ 1.5 yearలో చేయడం జరిగింది. కమింగ్ టు ఎక్సైజ్ కేసెస్, ఎస్సీబీ పెట్టాక ఇల్లీగల్ లిక్కర్ లాస్ట్ 1 yearలో దగ్గర 2,600 కేసులు వేసి 1,50,000 బాటిల్స్ దగ్గర 6 నుంచి 7 కోట్ల వర్త్ లిక్కర్ వేరే రాష్ట్రాల నుంచి వస్తున్నది సీజ్ చేయటం, 4,000 మంది పైన అరెస్ట్ చేయటం, 1,400 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఇందులో 113 వెహికల్స్ ఆక్షన్ చేసి గవర్నమెంట్కి 40 లక్షల రూపాయలు ఆదాయం కూడా డిపాజిట్ చేయటం జరుగుతూ ఉంది. కమింగ్ టు గుట్కా ఆల్సో దాదాపు 323 కేసులు లాస్ట్ 2 yearsలో పెట్టాం. 1 కోటి పైన మోర్ దాన్ 1 crore ప్యాకెట్స్ గుట్కా ప్యాకెట్లు వర్త్ 6 crores పైన ఉంది. వీటిని సీజ్ చేయటం, 570 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయటం, దగ్గర 50 వెహికల్స్ దీనికి సంబంధించిన స్మగ్లింగ్ యాక్టివిటీకి సంబంధించిన వీటిని సీజ్ చేయటం కూడా జరిగింది. ఇదే కాకుండా గాంజా స్మగ్లింగ్ మీద కూడా చాలా గట్టిగా ఫోకస్ చేసాం. లాస్ట్ 2.5 yearsలో మోర్ దాన్ 8,000 kgs వర్త్ 8,000 kgs వెయిట్ ఉన్న క్వాంటిటీ ట్రాన్స్పోర్టేషన్లో నడుస్తున్నది సీజ్ చేయటం, 252 కేసులు కట్టడం, 560 మందిని అరెస్ట్ చేయటం, 100 దాకా వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. 550 మంది స్మోకర్స్ని ముఖ్యంగా యూత్ని గుర్తించి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేయటం, వాళ్ళ పేరెంట్స్కి కౌన్సిలింగ్ చేయటం, 80 కౌన్సిలింగ్స్ ఆర్గనైజ్ చేసాం. ఇప్పుడు దాకా మాస్ కౌన్సిలింగ్స్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. చాలామందిలో మార్పు వచ్చిందా లేదా అని మేము మళ్ళా కౌన్సిలింగ్ పెట్టి పేరెంట్స్ని వాళ్ళని పిలిచి 2 times 175 మంది యూత్ని ఎగ్జామిన్ చేస్తే వాళ్ళు మళ్ళా గాంజా వైపుకి పోలేదు. ఇది ఒక శుభపరిణామం. ఇది మిగతా అందరికి కూడా మేము కంటిన్యూ చేయడం జరుగుతుంది. అదే రకంగా గత 2 months నుంచి మేము కాలేజెస్, హై స్కూల్స్ విజిట్ చేసి ఈ డ్రగ్స్ మీద జరిగే విపరీత పరిణామాలు ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతూ ఉంది. లెక్చరర్స్ని కూడా కాలేజీ ప్రిన్సిపాల్స్ కూడా యాక్టివేట్ చేయటం జరుగుతూ ఉంది. ప్రస్తుతం అంతా పరిస్థితి చాలా కంట్రోల్లో ఉంది. ఇది దట్స్ ఆల్. నేను ముందరా గురించి డే 1 నుంచి క్లియర్గా చెప్పాను. యాక్టివిటీ ఏందనేది మీకు ప్రెస్ రిలీజ్ ఇచ్చాను, చెప్పాను కూడాను. యాక్టివిటీ డిఆర్ఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, మేము ఒకళ్ళమే కాదు కదా ఎంక్వైరీ చేస్తుంది. డిఆర్ఐ చేస్తారు, తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏకి ఇన్వెస్టిగేషన్ చేసింది, వాళ్ళు కూడా చేస్తారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ ప్రిన్సెస్ చూసుకొని పంచనామా చేసుకొని వెళ్ళారు. అది మీకంతా తెలుసు, ఫ్యాక్ట్స్ అన్నీ మీకు తెలుసు. ఆ క్వాంటిటీ ఇక్కడికి రానేలేదు. ఈ టైప్లో లార్జ్ స్కేల్లో ఎప్పుడు విజయవాడకి వచ్చిన దాఖలాలు ఇంతవరకు లేవు. స్మాల్ క్వాంటిటీస్లో 1 గ్రాము, 1/2 గ్రాము, మిల్లీగ్రామ్స్లో వచ్చినాయి ఉన్నాయి. కేసెస్ లేదని నేను చెప్పట్లేదు, అవి పాత కేసులు. ఆ టైప్లో జరుగుతుంది లేదు. గాంజా అన్నారా? ఎస్, గాంజా యాక్టివిటీ నడుస్తూ ఉంది. మేము పట్టుకుంటూనే ఉన్నాం, మీరు చూస్తూనే ఉన్నారు. యూత్ని కూడా మార్పు తీసుకురావాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా గట్టిగా తీసుకొని గంజాయి కల్టివేషన్ని డిస్ట్రాయ్ చేయడం మొదలుపెట్టారు. లాస్ట్ 1 weekలో దగ్గర 600 ఎకరాల్లో డిస్ట్రక్షన్ స్టార్ట్ అయింది. ప్లేసెస్ అంతా ఐడెంటిఫై చేశారు. మీకు తెలుసు అదంతా ఏఓబి ఏరియా, నక్సలైట్ ఏరియా. ఆ ఏరియాలో ప్రికాషన్ తీసుకొని సంయుక్తంగా ఎక్సైజ్ శాఖ, ఎస్సీబీ, రాష్ట్ర పోలీసులు అందరూ కలిసి భారీ ఎత్తున చేస్తున్నారు. అది కూడా త్వరలో కంట్రోల్లోకి వస్తుంది. అవి చిన్న నైజీరియన్ డ్రగ్స్ చెప్పాం కదండి, ఇంతకుముందు కూడా ప్రెస్ మీట్ పెట్టాం. చాలా 1/2 grams, మిల్లీగ్రామ్స్లో వచ్చిన క్వాంటిటీస్ అవి వచ్చినాయి.
అవే కదా నోటీస్కి వచ్చాయి. మీరు పాత కేసులు ఎక్కడ లార్జ్ క్వాంటిటీలు ఎక్కడ పట్టుబడినాయి చెప్పండి. ఇది చెప్పాలనుకున్న తర్వాత కొండపల్లి ఎలక్షను దయచేసి అందరూ కూడా పొలిటికల్ పార్టీస్ కానీ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కానీ దయచేసి కోఆపరేట్ చేయాలి. శాంతి భద్రతల పరిరక్షణకి ఎంసీసీ కోడ్ వైలేషన్స్ చేయకుండా జాగ్రత్తగా ఎలక్షన్స్ కండక్ట్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం.